పెట్ల గణేష్ మా ప్రభుత్వం ఇంకో 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చిన వెంటనే అందరి సంగతి తేల్చేస్తాం, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సంగతి తేల్చేస్తాం అంటాడు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, పెట్ల గణేష్ నువ్వు మమ్మల్ని భయపెద్దాం అనుకున్నావు, మమ్మల్ని మీ 5 సంవత్సరాలే మమ్మల్ని ఏం చేయలేపో, నీ ప్రభుత్వం నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేపో మమ్మల్ని. ఈ రోజు కాదు మళ్ళీ నెక్స్ట్ నీ గవర్నమెంట్ కూడా రాదు. గవర్నమెంట్ లేనంత మాత్రాన ఇంట్లో పడుకునే వాళ్ళు ఏం కాదు. మేము ఆ రోజు ఇంతకంటే ఎక్కువ పోరాడాం మా ప్రభుత్వం లేనప్పుడు మా పార్టీ కోసం. ఆ రోజు నువ్వేం చేయలేకపోయావు, ఈ రోజు నువ్వేం చేస్తావు మమ్మల్ని. వెంకటపేటలో నేను ఒక్కడిని పరిగెట్టుకుంటా ముందు వాలంటీర్ల మీటింగ్ వస్తే రూల్స్ విరుద్ధంగా నేను ఒకటి వస్తే అక్కడి నుంచి పారిపోయావు. నువ్వు నీ క్యాడర్ అంతా అక్కడ నెగ్గాదిపోయి అలా చూస్తా ఉన్నారు, నిన్ను వదిలేశారు, నువ్వు పారిపోయావు. సిగ్గు లేకుండా నువ్వే రామని నన్ను చేసింది ఎటు చేస్తావు నువ్వు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మాది. నిజాయితీ పోటీ 45 సంవత్సరాలు నిజాయితీగా పనిచేసిన అయ్యన్న పాత్ర గారు నిజాయితీ పోటీ పనిచేస్తున్నాం. మా కష్టం వస్తే మేము ఉన్నామని చెప్పి ముందుకు దూకొచ్చి విజయ్ రాజేష్ బాబు లాంటి వెనకాల ఉండే వాళ్ళతో సమకాలికలుగా మమ్మల్ని తిప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. మేమెందుకు భయపడాలి నీలాంటి వాళ్ళ కోసం? మీరు 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు పెట్టిన పార్టీలో మీకే అంత పొగరు ఉంటే మాకెంత పొగరు ఉండాలరా? నన్ను భయపెడతావు నువ్వు చూస్తే వేట, యుద్ధం, కర్తవ్యం ఇలాంటి సినిమా టైటిల్స్ అని చెప్పేస్తున్నావు నన్న. అలాంటి వాటికి భయపడేవాడు ఎవడో కాదు, ఎవడో లేడు కూడా మా పార్టీలో. గుర్తుపెట్టుకో, నాకు 16 సంవత్సరాల వయసు అప్పటి నుంచి రోడ్డు మీద తిరుగుతున్నాను రా. ఇప్పుడు నాకు 50 వస్తున్నాయి దగ్గర. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను, ఎంతమంది నా చూసుంటాను నీలాంటి వాళ్ళని. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను భయపెద్దాం అనుకున్నామో అది నీ జీవితంలో నీ వల్ల కాదు. ఈ ధనుడి మీద వెళ్తే పోలీసులు లేచి నిలబడి సెల్యూట్ కొడతారంటే పోలీస్ స్టేషన్ అలాగుందని అడుగుతున్నావు. గౌరవమైన నేనని కాదు, గౌరవం ఉన్న వాళ్ళు ఎవరన్నా, సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎవరైనా సరే పోలీసులు నమస్కారం పెడతారు. నీలాంటి డకాయిట్ గోళ్ళు కేటుగోళ్ళు వెళ్తేనే అక్కడ ఎవడు లేకడం కూర్చొని ఆడదు కూడా. అది గుర్తుపెట్టుకో ముందు. పోలీస్ వ్యవస్థ కాదు, ఏ ఆఫీసులోనే ఏ వ్యవస్థ అయినా సరే వచ్చిన చూసి గౌరవిస్తారు ఆ మనిషిని బట్టి. నీలాంటి వస్తే లేకపోవచ్చు, నీలాంటి కేటుగాళ్ళు వస్తే లెగుతారా? నువ్వు డకాయిట్లకి దొంగతనాలు చేసే వాళ్ళకి సపోర్ట్లు చేసి నువ్వు రోడ్డు ఎక్కుతున్నావు. ఆ రోజు ఎల్లవారంలో ఆ అమ్మాయిది బంగారం తెచ్చి నిన్న నువ్వు సపోర్ట్ చేసినాడు, ఆ బంగారం తెచ్చి అమ్మేసుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఆ రోజు వెళ్ళి ఈ దొంగతనం చేసినాడు మా పార్టీ కూడా ఈ కేసు ఎందుకు పెట్టారని ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు? నీ సిగ్గుంటే ఆ రోజు చెప్పాల్సింది కదా. అలాంటి వాటికి రావాలి. ఇది ఏంటంటే ఇది ఎవరో 2 కుర్రోళ్ళు రోడ్డు మీద కొట్టుకున్న దాన్ని తెలుగుదేశం పార్టీ పులివేసి ముగ్గేసేసి అలికేసి నువ్వేమో మా మేము చెల్లేద్దాం చూస్తున్నావు. కుర్రోళ్ళు కొట్టుకున్నారు రోడ్డు మీద. అది ఎలాంటి దెబ్బలు తిన్నాడు? 9 కేసులు ఉన్న నేరస్తుడు దెబ్బలు తిన్నాడు. ఆడి గురించి నువ్వు వచ్చి అందరినీ సరిగేద్దాం చూస్తున్నావు. నువ్వు ఉడతూపులు కాదు, ఎవడో భయపడ్డా. అది గుర్తుపెట్టుకో. మరోసారి చెప్తున్నాను. అందరికీ నమస్కారం.